బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కేజే రెడ్డి గారు. సో డాక్టర్తో మాట్లాడి ఈరోజు ఆర్థోపెడిక్ అనగానే మోకాళ్ళ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడడానికి ఇష్టపడతారు. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ఈ సమస్య ప్రతి ఒక్కరు చూస్తున్నాం. మన ఇంట్లో పెద్దవాళ్ళే కాదు, కొంచెం టీనేజ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. సో దీనికి పరిష్కారాలు ఏంటి, ఇవన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు బాగా కంప్లైంట్ చేసేది ఏంటంటే కనీసం కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాము అని. అంటే ఈ మోకాళ్ళ సమస్య రాంగానే నడక అనేది చేంజ్ అయిపోతుంది అంటారా? అవును. మోకాళ్ళ నొప్పులనేది మీరన్నట్టు ఈ రోజు రేపుల్లో ప్రతి ఏజ్ వాళ్ళకి రావచ్చు. హ్మ్. అంటే మన ఇండియాలో కూడా చాలా కామన్ మోకాళ్ళ నొప్పులు, అరుగుదల అనేది. మోకాళ్ళ నొప్పులొచ్చినప్పుడు నడక ఆటోమేటిక్‌గా చేంజ్ హ్మ్. అవుతుంది. ఎందుకంటే నొప్పి వల్ల ఓకే. నడవలేకపోతారు. ఆహ్, మెట్లు ఎక్కాలి, దిగాలంటే ఇబ్బందవుతుంది. కింద కూర్చొని లేవాలంటే ఇబ్బందవుతుంది. అందుకని ఇనీషియల్ స్టేజెస్‌ని చూయించుకుంటే కొంతవరకు మనము సింపుల్ రెమెడీస్‌తో హ్మ్. దాన్ని పెయిన్ కంట్రోల్ చేయొచ్చు. కొంతవరకు పోస్ట్‌పోన్ చేయొచ్చు ఆర్థరైటిస్ అరుగుదలను. ఓకే. సో, ఇనీషియల్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సింపుల్ రెమెడీస్ అన్నారు సార్. అంటే రెమెడీస్ అంటే దాన్ని మేము ఎలా తీసుకోవాలంటారు రెమెడీస్? అవును. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్. మోకాళ్ళ నొప్పులు చాలా అవును. కామన్. ఏ ఎలా అంటే హ్మ్. కొన్ని మన జనరల్ పాపులేషన్‌కు, పబ్లిక్‌కు హ్మ్. అపోహలుంటాయి. అవును. మోకాళ్ళ నొప్పులొచ్చాయి, కొంచెం అరిగిపోయిందని చెప్పారు హ్మ్. డాక్టర్ దగ్గరికెళ్తే. డాక్టర్ గారు ఇంకా నడవకూడదన్నాడు, బెడ్ రెస్ట్ తీసుకో అని చెప్పిండు. అది నిజం కాదు. హ్మ్. సో, మనము మోకాళ్ళ నొప్పులొచ్చినా గూడా నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉన్నప్పుడే మన మోకాళ్ళు హెల్తీగా ఉంటాయి. ఓకే. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎక్సర్సైజ్ చేయడం వల్లనే మన మోకాళ్ళకు హ్మ్. రక్త ప్రసరణ అంటే గుజ్జుకు రక్త ప్రసరణ జరుగుతూ ఉంది. ఆ గుజ్జు ఇంప్రూవ్ అవుతుంటుంది. ఓకే. పూర్తి రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గుజ్జు సాఫ్ట్ అవుతుంది. కండరాలు బలహీనంగా అవుతున్నాయి. నీ జాయింట్స్ స్టిఫ్‌గా అవుతాయి. దానివల్ల ఏందంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో, ఎవరికైతే ఈ మోకాళ్ళ నొప్పులు ఇనీషియల్ అరుగుదల ఉందో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఓకే. మన మోకాళ్ళు చుట్టూ ఉండే కండరాలను బలంగా పెట్టడం బెల్ వల్ల ఏమవుతుందంటే మన మోకాళ్ళను హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. సార్, బరువు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని అంటారు. అంటే బరువు తగ్గిపోతే ఇప్పుడు సమస్య పోతుంది అని అనుకోవచ్చంటారా? అది కొంతవరకు నిజము. కానీ బరువు ఉన్నంత మాత్రాన మోకాళ్ళ నొప్పులు రావు. ఓకే. బరువుకు, మోకాళ్ళ నొప్పులకు రిలేషన్ లేదు సైంటిఫికల్లీ. హ్మ్. కానీ ఎవరైతే బరువున్నారో మోకాళ్ళ నొప్పులు సివియర్‌గా ఉంటాయి. సివియర్‌గుంటాయి. కొంచెం అరుగుదలనే కూడా సివియర్‌గా ఉంటాయి. హ్మ్. ఎందుకంటే మనం నార్మల్‌గా నడిచేటప్పుడు మోకాళ్ళ పైన ఏందంటే 6-7 టైమ్స్ ఆఫ్ మన బాడీ వెయిట్ పడుతుంది. అవును. అంటే 50 కేజీ ఉన్నవాళ్ళు 300 కిలోస్ వెయిట్ పడుతుంది. హ్మ్. మన మసిల్ కంట్రాక్షన్ వల్ల అంత ఫోర్స్ జనరేట్ అవుతుంది మోకాళ్ళలో. ఓకే. సో, ఎవరైతే బరువుగా ఎక్కువుంటారో వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ జనరేట్ అవుతుంది. హ్మ్. సో, ఎవరికైతే మోకాళ్ళ నొప్పులొచ్చి అరుగుదల వల్ల బరువున్నారో, బరువు తగ్గించడం వల్ల మోకాళ్ళ నొప్పులు తక్కువైతాయి. హ్మ్. అరుగుదల గూడా స్లో ప్రోగ్రెస్ కావడానికి ఉంటుంది. చాలా ఇంపార్టెంటు. ఓకే. అంటే మోకాళ్ళ నొప్పులొచ్చిన వాళ్ళు, బరువుగా ఉండడం ఉన్నవాళ్ళు హ్మ్. బరువు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంటు. బరువు తగ్గించడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్ తక్కువవుతుంది. ఓకే. సార్, ఈ గుజ్జు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో, ఇది ఏంటంటే కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది అంటారు. అవును. అంటే ఇప్పుడు టీనేజర్స్‌లో కూడా ఏమన్నా ఈ ఆస్కారం ఉందా సార్? అంటే మనం లైఫ్ స్టైల్‌లో చేసే మిస్టేక్స్ వల్ల ఈ గుజ్జు అరిగిపోవడం ఇలాంటి సమస్యలు? గుజ్జు అరిగిపోవడం అనేది ఏజ్ రిలేటెడే. ఏజ్ ఓకే. రిలేటెడ్ అంటే ఎనీ ఏజ్‌లో ఒక్కోసారి హ్మ్. 40 ఇయర్స్‌లోనే ఉంటుంది. ఒక్కోసారి 60 ఇయర్స్‌లో మీరు అవును. ఊర్లలో చూసుంటారు. 80 ఇయర్స్‌లో కూడా మోకాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఉంటారు. అవును. సో, ఇది కొంతవరకు సరిగా అర్థం చేసుకోలేదు సైన్స్ అనేది. హ్మ్. కొందరిలో తొందరగా అరుగుతాయి. కొందరు లేట్‌గా అరుగుతాయి. అండ్ ఎలా ఉంటుందంటే ఆహ్, జెనెటిక్స్ అనేది లేదు. అంటే జీన్ అనేది ఐసోలేట్ చేయలేదు గానీ కొన్ని హ్మ్. ఫ్యామిలీస్‌లో ఇన్సిడెన్స్ ఎక్కువుంటుంది. ఓకే. ఫామిలియల్ టెండెన్సీ అంటాం. కొన్ని ఫ్యామిలీస్‌లో ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువుంటుంది. ఒకటి మీరు ఇంపార్టెంట్ క్వెషన్ అడిగారు. హ్మ్. యంగ్ అవును. లేడీస్‌లో గాని, మెన్‌లో గాని 20స్‌లో, 30స్‌లో మోకాళ్ళ యెస్. నొప్పులొస్తుంటాయి. స్పెషల్లీ మోకాళ్ళ ముందు, మోకాళ్ళ అవును. చిప్ప వెనకాల నొప్పి వస్తుంటుంది. దాన్ని ఏమంటామంటే కాండ్రోమలేషియా అని అంటాం. ఓహ్! అది ఏమవుతుందంటే మెయిను కీలు గాకుండా మోకాలు చిప్ప వెనకాల గుజ్జు కొంచెం సాఫ్ట్‌గా అవుతుంది. ఓకే. సాఫ్ట్‌గా అవ్వడం వల్ల ఏమవుతుంది? నొప్పి వస్తుంది.
మెట్లు ఎక్కడ దిగడము, కింద కూర్చోవడం వల్ల నొప్పి వస్తుంది. దీన్ని కాండ్రోమలేషియా అంటాము. ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ మెజారిటీ ఆఫ్ కాండ్రోమలేషియా పట్టల్లా రిజాల్వ్ అవుతుంది స్పాంటేనియస్లీ. దానంతటది తక్కువ అవుతుంది చాలా వరకు. ఓకే. కానీ కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు మీరు అన్నట్టు బరువు ఎవరు ఎక్కువ ఉన్నారో బరువు తగ్గించడము, మోకాళ్ళు అంటే స్పెషల్లీ థై మసిల్స్ వీక్ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ చేయడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, ఎలాంటిదంటే సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్ అవుతుంటాయి. తర్వాత కొన్ని మెడికేషన్, సింపుల్ మెడికేషన్, పెయిన్ మెడికేషన్, కొన్ని కొలేజన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈ రోజు రేపల్లో. అకేషనల్లీ వీళ్ళకి ఏమి ఇస్తున్నాం అంటే పిఆర్పి ఇంజెక్షన్ సెలెక్టెడ్ పీపుల్లో ఇస్తాం. కానీ పిఆర్పి చాలా ఎక్స్టెన్సివ్గా ఇస్తున్నారు ఈ రోజు రేపుల్లో. ప్రాబబ్లీ అందరికీ అవసరం ఉండదు. కమర్షియల్లీ చాలా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు, కానీ ప్రాబబ్లీ అది నాట్ ట్రూ. సెలెక్టెడ్ పీపుల్లో ప్రాబబ్లీ ఇది యూస్ఫుల్ బెనిఫిట్ అవుతుంది. ఓకే. సెలెక్టెడ్ పీపుల్స్‌లో మాత్రమే చూస్తాం. సార్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి మీరు అన్నట్టు మెడికేషన్ ఇంపార్టెంట్. బట్ అలానే న్యాచురల్‌గా తీసుకునే మన ఫుడ్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు అంటారు. అవును. సో ఈ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి? ఏం తీసుకోవాలి అంటారు? అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆహారం ఎలా ఉండాలంటే, ఒకటి మన మోకాలు గుజ్జు పెరగడానికి ఆహారం కావాలి, మన మసిల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఆహారం కావాలి, ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఆహారం కావాలి. ఓకే. ప్లస్ మన బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గించడానికి కూడా ఆహారం, అంటే ఈ ఫ్యాటీ ఫుడ్స్ వీటన్నిటిని మెయింటైన్ చేసుకోవాలి. జంక్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించాలి. గుడ్ ప్రోటీన్ తీసుకోవాలి, అంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్. మనము డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, తర్వాత మీట్, చికెన్, మటన్, ఎగ్స్. ఎగ్ ప్రోటీన్ ఇస్ వెరీ గుడ్. ఎగ్ వైట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ ఎగ్ తినడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది చాలా వరకు ఏంటంటే వేరియస్ రీజన్స్ వల్ల, సోషల్ కానీ పర్సనల్ రీజన్స్ వల్ల కొందరిలో వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది. ఎవరికైతే కిడ్నీస్ నార్మల్గా ఉండి హెల్దీగా ఉన్న వాళ్ళు ఎనఫ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనఫ్ హైడ్రేషన్ ఉన్నప్పుడే మన మసిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ప్లస్ గుజ్జు కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే దేర్ ఇస్ వాటర్ కాంటెంట్. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వైటమిన్ డి కానీ, బి కాంప్లెక్స్ వైటమిన్స్, ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్లో ఉంటాయి, తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్లో ఉంటాయి. సో అవి తీసుకోవడం వల్ల మనకి ఎనఫ్ వైటమిన్స్ వస్తాయి. ఆ విధంగా మినరల్స్ ఉంటాయి గుజ్జులో కానీ, ఎముకలో కానీ, మసిల్లో మినరల్స్ ఉంటాయి. మినరల్స్ కూడా మనం ఎనఫ్ ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల, కోకోనట్ వాటర్ తాగడం వల్ల, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఎనఫ్ మినరల్స్ ఉంటాయి. అదేవిధంగా హెల్తీ డైట్, అంటే గుడ్ బ్యాలెన్స్ డైట్. ఈ రోజు రేపులో కంప్లీట్లీ ప్యూర్ హై ప్రోటీన్ డైట్ అని ఎన్నో వేరియస్ వచ్చాయి, కానీ నార్మల్ ప్రపోర్షన్ ఏంటంటే మనం ఉన్న డైట్లో 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అంటే రైస్ కానీ, చపాతీ కానీ 40% ఉండడం న్యాచురల్. మిగతాది ప్రోటీన్, కొంత ఫ్యాట్ కంటెంట్. బ్యాలెన్స్ డైట్ అనేది ఎవరైతే వెయిట్ని బట్టి, హైట్ని బట్టి, ఏజ్ బట్టి డైటీషియన్తో బ్యాలెన్స్ డైట్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు మెడికేషన్ గురించి. సో దానికి ఫుడ్ రిలేటెడ్ కూడా మాట్లాడాం. సో పెయిన్ కిల్లర్ గురించి మాట్లాడుకుంటే, పెయిన్ రాగానే మనం వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకుంటాం. అసలు ఇది వాడొచ్చు అంటారా సార్? పెయిన్ కిల్లర్స్ అనేది వెరీ డేంజరస్ మెడిసిన్. చాలా వరకు నేను చూస్తూ ఉంటాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కారానిక్ అంటే ఆపరేషన్ అంటూ భయపడి షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకొని రొటీన్గా తింటూనే ఉంటారు. అంటే మంత్స్ కొరకు, ఇయర్స్ కొరకు పెయిన్ కిల్లర్ తింటూ ఉంటారు. వాళ్ళలో చాలా మందికి ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్, రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ కంట్రోల్ అవుతుంది, కానీ కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. చాలామంది కిడ్నీ డ్యామేజ్ అయ్యి డయాలిసిస్, కొందరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ కూడా వెళ్తారు. అందుకని ఎనీ పెయిన్ కిల్లర్ లాంగ్ డ్యూరేషన్ తీసుకోవద్దు. ఎనీ పెయిన్ కిల్లర్ మోర్ దెన్ 3-4 days అంటే డాక్టర్ అడ్వైజ్ తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్లో 2 types ఉంటాయి. ఎన్సెడ్స్ అంటాము, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే డైక్లోఫెనిక్, హైఫెనిక్ అనేటివి. ఇవన్నీ కిడ్నీ డ్యామేజ్ చేస్తాయి. అది నాట్ మోర్ దెన్ 3-4 days డాక్టర్ అడ్వైజ్ లేకుండా తీసుకోవద్దు. కొన్ని ట్రెమడాలు, పారాసిటమాల్ అంటారు. అంటే నేను జనరల్గా ఏం చెప్తున్నా అంటే, నో మెడిసిన్ ఇస్ సేఫ్. దేర్ ఇస్ నో సేఫ్ పెయిన్ కిల్లర్. రిలేటివ్ ఇష్యూ అది.
క్రోసిన్ తీసుకోవడం, డోలో తీసుకోవడం, క్రోసిన్ కొంతవరకు సేఫే, కానీ అది కూడా లాంగ్ టర్మ్లో యూస్ లివర్ చేయాలి. డ్యామేజ్ అవుతుంది. ట్రెమడాల్ అనేది ఉంటుంది, అది కూడా కొంత లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవడం అనేది అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం అనేది మంచిది. కానీ ఏ పెయిన్ కిల్లర్ కూడా సేఫ్ అనేది ఉండదు. దిర్ ఇస్ నథింగ్ లైక్ ఏ సేఫ్ పెయిన్ కిల్లర్. ఓకే. సరే, ఎక్కువగా మోకాలు సమస్య ఉన్నవాళ్ళు ఈ మోకాళ్ళ సర్జరీ అనేది ఉంటుంది. అది నిజంగా శాశ్వత పరిష్కారం అంటారా? అవును, అది ఇంపార్టెంట్. ఎందుకంటే హ్మ్. మనము ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉండి నడవలేకపోతూ తర్వాత నైట్ టైం డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ పనులు వాళ్ళు పోలేకపోతారు. హ్మ్. అటువంటి వాళ్ళకు మోకాళ్ళ వల్లనే ఆ ప్రాబ్లం ఉందని మనం గమనించాలి. అంటే డాక్టర్ డయాగ్నోస్ చేయాలి. హ్మ్. ఓసారి ఏంటంటే బ్యాక్ పెయిన్ వల్ల వేరియస్ రీజన్స్ వల్ల ఈ సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. దీంతో పాటు మనం ఎక్స్రేస్ తీసి చూస్తే మోకాలు పూర్తి అరిగిపోయినాయి అనుకోండి, బెస్ట్ వే ఈజ్ టు సర్జరీ. ఎందుకంటే సర్జరీ అనేది వన్ టైం ప్రొసీజర్. హ్మ్. సర్జరీ చేయడం వల్ల ఏమవుతుందంటే నొప్పి తక్కువ అవుతుంది, వాళ్ళ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అంటే వాకింగ్ చేయగలుగుతారు. హ్మ్. సో ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో, షుగర్ ఉందో, ఈ రెండు పెయిన్ తగ్గించడం వల్ల వాకింగ్ ఇంప్రూవ్ చేయడం వల్ల అవి రెండు కంట్రోల్ అవుతాయి. ఓకే. అదేవిధంగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వాకింగ్ చేసి వెయిట్ తగ్గిస్తారు. సో అంటే బాగా అరిగిపోయిన జాయింట్స్ స్టేజ్ 4 ఉన్న వాళ్ళకు ఆపరేషన్ ఇస్ ద బెస్ట్ వే. ఈ రోజు రేపుల్లో రీజనల్ అనెస్థీషియా ఇస్తాం, హ్మ్. అండ్ సింపుల్ ఆపరేషన్ నీ రీప్లేస్మెంట్ అనేది 30 మినిట్స్లో అయిపోతుంది. రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది, సో నొప్పి తక్కువ ఉంటుంది. ఆపరేషన్ అనేది నొప్పి ఉంటుంది, కానీ షార్ట్ డ్యూరేషన్లో ఉంటుంది, లాంగ్ టర్మ్ పెయిన్ మొత్తం పోతుంది. ఓకే. అందుకని వాళ్ళకు బెనిఫిట్స్ అంటే రిస్క్ లేనప్పుడు ఆపరేషన్ చేయించుకోవడమే బెస్ట్ సొల్యూషన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి Thank you. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.